మీకు తెలుసా సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అంటే ఒక స్మోకింగ్ బాడీకి ఎంత హామ్ చేస్తుందో సిట్టింగ్ కూడా అంతే హామ్ చేస్తుంది. కాకపోతే ఇది ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి మాత్రమే. దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు అంటే 8 to 10 hours కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రీసెంట్ రిపోర్ట్స్లో బయటపడ్డాయి. ఇది ఒక స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎంత హాని కలిగిస్తుందో బాడీకి ఆల్మోస్ట్ అంతే ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి. ఎక్కువసేపు కూర్చునేటప్పుడు మన స్ట్రైట్గా ఉండాల్సిన స్పైన్ ఎప్పుడైతే క్రాస్ అయిపోతుందో దానివల్ల వెనకాల ఉన్న మజిల్స్ మీద ప్రెషర్ పడి లాంగ్ టర్మ్గా డిస్క్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తూ ఉంటాయి. అండ్ అలానే ఎక్కువసేపు కూర్చునేటప్పుడు మన బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం, అంటే మన మినిమల్ ఎక్స్పెండిచర్ బాడీది చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే యాక్టివిటీ ఎప్పుడైతే లేదో బిఎంఆర్ అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల మనం తక్కువ క్వాంటిటీ ఫుడ్ తిన్నా కూడా అది ఫ్యాట్ కింద మారి ఒబెసిటీకి, ఆస్టియోపోరోసిస్కి లీడ్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ మన బాడీలో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మాత్రమే రిపోర్ట్ అయినాయి. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? మనం ఆల్రెడీ 2-3 వీడియోస్లో డిస్కస్ చేసాము. ఎక్కువసేపు కూర్చునేటప్పుడు ఎవ్రీ 30 minutesకో 45 minutesకో జస్ట్ లేచి ఒక 1 or 2 minutes వాకింగ్ చేయండి. సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. హెల్దీ డైట్ హ్యాబిట్స్ ఫాలో అవ్వండి. వీలైనంత వరకు ఇన్స్టెడ్ ఆఫ్ లిఫ్ట్స్ ట్రై టు టేక్ స్టైర్ కేసెస్, ట్రై టు వాక్ మినిమం స్టెప్స్ ఒక 5,000 to 10,000 స్టెప్స్ అన్న డైలీ వాక్ చేయండి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది అండ్ దానివల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే బిఎంఆర్ అంటాము షార్ట్ ఫామ్లో, బిఎంఆర్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల అదర్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మన బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం బిఎంఆర్ పెంచుకొని బాడీ యాక్టివ్గా చేస్తామో మనకి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం.